అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రఫుల్ల చంద్ర గారు రచించిన ఈ కన్నీళ్లకి అర్థం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. విశాల ఆవరణలో ప్రముఖ వ్యాపారి రంగనాథం గారి అందమైన రంగురంగుల భవంతి. దాని కాంపౌండ్ ని ఆనుకొని 1/2 ఎకరం స్థలంలో రకరకాల పూల మొక్కలతో చక్కని గార్డెన్. అది రంగనాథందే. ఆయనకు మొక్కలన్నా పువ్వులన్నా ప్రాణం. 20 రకాల గులాబీలున్న ఆ గార్డెన్లో ఒక ప్రక్క పొడవాటి గ్లాస్ హౌస్, దానిలో విదేశీ పూల మొక్కలు, ఆ మొక్కలకు తగిన చల్లదనం కోసం ఏసీ ఏర్పాటు. గార్డెన్ వెనుక భాగంలో చిన్న పెంకుటిల్లు, అందులో రామయ్య తాత, ఆయన భార్య లక్ష్మమ్మ. గార్డెన్లో అక్కడక్కడ నీడ కోసం అమర్చిన రంగురంగుల పెద్ద గొడుగులు, వాటి కింద సిమెంట్ బెంచీలు. రంగనాథం ఎంత బిజీగా ఉన్నా రోజూ సాయంకాలం 1 గంటైనా భార్యా బిడ్డలతో గార్డెన్లో కాలక్షేపం చేసి మొక్కల్ని పువ్వుల్ని చూసి ఆనందిస్తూ ఉంటాడు. ఆ మొక్కల్ని కన్నబిడ్డల్లాగి సాకే రామయ్య తాతంటే అందరికీ అభిమానమే. తాత ఇచ్చే పువ్వు ధరించి ఆయన ఆశీర్వాదం పొంది పరీక్షలు రాస్తే ఫస్ట్ క్లాస్ గ్యారంటీ అని రంగనాథం గారి అమ్మాయికి ఒక నమ్మకం. రామయ్య దంపతులు ఉదయం నిద్రలేస్తూనే ముఖం కడుక్కొని మొక్కలకు గొప్పులు తవ్వి నీళ్లు పెట్టి ప్రతి మొక్కను పరిశీలించి చీడపట్టిన కొమ్మల్ని తీసేస్తూ ఉంటారు. మొగ్గలు తొంగి చూస్తుంటే పొంగిపోతారు. రోజురోజు వాటి పెరుగుదల చూస్తూ ఆనందిస్తారు. గ్లాస్ హౌస్లోని మొక్కలకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. వేడిమి ఎక్కువ తక్కువ కాకుండా చూసుకుంటూ రావి ఆకుల్ని, ఎండిన కొమ్మల్ని తొలగిస్తూ మొక్కల ఆరోగ్యం ఎదుగుదల చూసి ఆనందిస్తూ ఉంటారు. అదే కాలక్షేపం వాళ్ళకి. రామయ్య రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి. ఇప్పుడు తోటమాలి. 4,000 పెన్షన్ వస్తుంది. రంగనాథం ప్రతి నెల 1,000 ఇస్తాడు. అది కాక పుష్పగుచ్చాలు కట్టి సప్లై చేస్తూ ఉంటాడు. పొడవైన కాడలతో ఉండే విదేశీ పుష్పాలు, దేశీవాళి పుష్పాలు, ఆకర్షణీయమైన ఆకులతో ఆయన కట్టే పుష్పగుచ్చాలకు మంచి డిమాండ్ ఉంది. ఒక్కొక్కటి పూల సంఖ్యను బట్టి 100 రూపాయల పైమాటే. ఒక్కోదానికి 20 చొప్పున తను తీసుకుని మిగిలిన సొమ్ము రంగనాథంకి అందజేస్తాడు. అన్ని లెక్కలు పక్కా. ఇంటి అద్దె లేదు. మిగులు బడ్జెట్తో వాళ్లు హాయిగానే ఉన్నారు. ఆ రోజు ఉదయాన్నే అమ్మా అన్న పిలుపు వింటూనే మొక్కలకు నీళ్లు పోస్తున్న లక్ష్మమ్మ కాంపౌండ్ గేటు వైపు చూసి చటుక్కున నీళ్లగొట్టం వదిలేసి చేతుల చెంగుతో తుడుచుకుంటూ ఆత్రంగా పరిగెత్తి గేటు తెరిచి అతనిని కౌగిలించుకుని జుట్టు నిమురుతూ, ఎన్నేళ్లకు కనిపించావురా? అంతా బావున్నారా? కోడలెలా ఉంది? నందు విందు బాగా చదువుకుంటున్నారా? ప్రశ్నలు గురిపించింది. సమాధానం చెప్పకుండా అమ్మవైపు చూస్తూ అలానే ఉండిపోయాడు గోపాల్. అతని కళ్లల్లో చివ్వున ఎగిసిన కన్నీళ్లు. ఆ కన్నీళ్లు చిన్ననాటి మధుర స్మృతులు. చీడకొమ్మను కత్తిరించి చేతులు కడిగి నడిచొస్తున్న తల్లి కొడుకుల్ని చూస్తూ నిల్చున్నాడు రామయ్య. ఓ క్షణం కొడుకు మీద దృష్టి నిలిపి తర్వాత చేతిలోని చీడకొమ్మ మీదకు దృష్టి మళ్లించి దాన్ని బలంగా చెత్తబుట్టలోకి విసిరేశాడు. ఎలా ఉన్నారు నాన్న? ఆయన చెయ్యి పట్టుకుని మృదువుగా నొక్కుతూ ఆర్ద్రంగా అడిగాడు గోపాల్. ఆయన పెదవుల్లోంచి వెలువడిన చిరుమందహాసమే సమాధానం. ఇంకాసేపు అక్కడే ఉంటే ఆయన నోట ఎలాంటి మాటలు వస్తాయోని భయం కాబోలు లక్ష్మమ్మ కొడుకుని ఇంట్లోకి లాక్కుపోయింది. మిగిలిన తోట పనిలో నిమగ్నమయ్యారు రామయ్య. ఆ ఇల్లంతా ఒకటే గది. ఒక ప్రక్క చిన్న వంటిల్లు, ఇంకో ప్రక్క స్నానాల గది, ఒక మూల పెద్ద టేబుల్, దానిమీద పుష్పగుచ్చాలు కట్టడానికి పనికొచ్చే సామగ్రి. కుర్చీలు లేవు. 2-3 ముక్కాల పీటలు, మంచం, దాని కింద 2 పెట్టెలు. స్నానం చేసి రమ్మని కొడుకుని బాత్రూంలోకి పంపి తను బయటికెళ్ళింది లక్ష్మమ్మ. వీధి చివరి సెంటర్లో కిరాయికి పప్పు రుబ్బే షాపుంది. వాళ్లవి వీళ్లవి పప్పు రుబ్బులు, చట్నీలు కొంచెం కొంచెం దాచేసి అమ్ముకుంటూ ఉంటాడు షాపువాడు. అలాంటివి కొనుక్కోవటం తప్పే. అయినా కొడుకు కోసం ఆ తప్పు చేయడానికి సిద్ధపడింది ఆ కన్నతల్లి. కొడుక్కి నేతి పెసరట్టంటే ఇష్టం. లక్ష్మమ్మ కాస్త పెసర ముద్ద, పక్కనున్న పాలబూతుల నుంచి చిన్న నేతి ప్యాకెట్టు కొని తెచ్చింది. అప్పటికి రామయ్య పని ముగించి ఇంట్లోకొచ్చాడు. గోపాలం స్నానం చేసి ముక్కాలపీట మీద కూర్చున్నాడు. కొని తెచ్చిన పెసర ముద్దతో 4 పెసరట్లయ్యాయి. కొడుక్కి 3, భర్తకొకటి ప్లేట్లో వేసి అల్లం చట్నీతో ఇచ్చింది లక్ష్మమ్మ. బాల్యం జ్ఞాపకమొచ్చి కన్నీళ్లు తిరిగాయి గోపాల్కి. ఈ కన్నీళ్లు తల్లి ప్రేమకు జోహార్లు. అమ్మ ఎప్పుడూ అంతే. నాన్నకంటే తనకే ఎక్కువ ఇస్తుంది. తన ప్లేట్లోని అట్టు తీసి అమ్మకిచ్చి తినమని బలవంతం చేశాడు. అమ్మ వంటల కమ్మదనమే వేరు. ఆ రోజులు, ఆ ఆనందమే వేరు.
అన్నీ కోల్పోయినట్లు గోపాల్ హృదయం ఒక్కసారిగా శూన్యమైంది. టిఫిన్ ముగించి టీ తాగాక వాళ్ళమ్మాయిని పెళ్లి కూతుర్ని చేస్తున్నారట. పేరంటానికి రమ్మని అమ్మని పిలవడానికి కారులో అమ్మలక్కలొచ్చారు. రాలేనని అమ్మ చెబుతున్నా వినకుండా అలా నిలబడి 2 అక్షతలు జల్లి పోవచ్చని బలవంతంగా లాక్కుపోయారు. చిన్నప్పటి నుంచి గోపాల్కి తండ్రంటే భయమే. అమ్మ వెళ్లిపోయాక ఏం చేయాలో తోచక అట్టే నిలబడిపోయాడు. రామయ్య గర్జించలేదు. కూర్చోమని కొడుక్కి సైగ చేసి తన పనులు చేసుకుంటూనే తను కట్టే పుష్పగుచ్చాలకు టౌన్లో ఎంత డిమాండుందో, ఆ పేటలోని జనం తమని ఎంతగా గౌరవిస్తున్నారో, కొడుకు మర్చిపోయినా తామెంత హాయిగా జీవిస్తున్నారో వివరించి చెప్పటం మొదలుపెట్టాడు. తండ్రి చెబుతూనే ఉన్నాడు, కొడుకు వింటూనే ఉన్నాడు. కాని ఇద్దరి మనసులు గతాన్ని తవ్వుకుంటూనే ఉన్నాయి. ఉన్నంతలో గారంగానే పెరిగాడు గోపాల్. తండ్రి బయటకు కఠినంగా కనిపించినా ఏ లోటు లేకుండా కొడుకుని పెంచాడు. చదువు పూర్తయి ఉద్యోగం దొరికి పెళ్లయ్యాక ఊహించని మార్పులు. కొత్త కోడలి ఇంట్లో అడుగుపెట్టాక అత్తాకోడళ్ల మధ్య పొరపచ్చాలు లేనేలేవు. అరుపులు, ఆక్రోశాలు లేవు. అసలు ఏ సమస్య లేదు. కాని నెల రోజులు తిరగ్గానే వేరింటి కాపురం అనడం మొదలుపెట్టింది రాధ. అది జరిగే పని కాదని మొహమాటంగానైనా చెప్పగలిగాడు గోపాల్. మరో 4 నెలలకు ఆశ్చర్యకరంగా గోపాల్కి బదిలీ అయింది. ఏకంగా రాజధానికే. ఇందులో అతని మామగారి కృషి చాలా ఉందని అందరూ అనుకున్నారు. గోపాల్ హైదరాబాద్లో కాపురం పెట్టిన ఏడాదికి నందు పుట్టాడు. బారసాలకు రామయ్య దంపతులు వెళ్లారు. కాని ఆ ఇంట్లో రాధ మహారాణి. ఆమె తల్లిదండ్రులదే పెత్తనం. ఆ మహారాణి కనుసన్నల్లో మెలగడమే అదృష్టం అన్నట్లు గోపాలం ప్రవర్తన. కొడుకు కోడల దగ్గర వారం రోజులుండి సిటీ అంతా చూసొద్దామనుకున్న రామయ్య దంపతులు మర్నాడే తిరుగు ప్రయాణం అయ్యారు. తర్వాత వెందు పుట్టాడు. వాడి బారసాలకు అంతే. ఆ తర్వాత గోపాల్ నుంచి ఉత్తరాలు, రాకపోకలు లేవు. ఏదో పనిమీద హైదరాబాద్కొచ్చి పని పూర్తయ్యాక గోపాల్ ఇంటికి వెళ్లాడు వాళ్ల పెదనాన్న. ఇంట్లో అందరూ సినిమాకెళ్లటం, గోపాల్ ఒక్కడే ఉన్నాడు. ఏమిరా సుపుత్ర, నువ్వెంతో బుద్ధిమంతుడు అనుకున్నాం. కాని నువ్వు కూడా అందరిలానే తల్లిదండ్రుల్ని వదిలేసి పెళ్లాంతో పులుకుతున్నావన్నమాట అంటూ నవ్వాడు. అలాంటిదేం లేదు, కంగారు పడ్డాడు గోపాల్. నువ్వు వాళ్ళకు ఉత్తరాలు రాయటం లేదు, డబ్బు పంపటం లేదు, చూడటానికి వెళ్లటం లేదు. వాళ్ళు చచ్చారో బ్రతికే ఉన్నారో నీకు తెలియదు. నీ భాషలో ఏమంటారో కాని మా భాషలో దీన్ని వదిలేయడం అనే అంటారు. నీలాంటి సుపుత్రుణ్ణి నీ భాషలో ఏమంటారో గాని మా భాషలో కృతజ్ఞుడు, వాజమ్మ, పెళ్లాంచాటు చెవట అంటాం. గోపాల్ని ఉతికి ఆరేసి వెళ్లిపోయాడు ఆయన. బంధువులంతా ఈ విధంగానే అనుకుంటున్నారా? కొంపదీసి అమ్మా నాన్న కూడా ఇలానే అనుకుంటున్నారా అని నిర్ఘాంతపోయాడు గోపాల్. తీరిక లేక ఉత్తరాలు రాయడం లేదు, వెళ్లలేదు. వాళ్ళెక్కడికి రావచ్చు కదా అనుకున్నాడు. అయినా మనసు స్థిమితపడలేదు. ఎదురు తిరిగి ప్రశ్నించింది మనసు. నిజంగానే ఇలా అనుకుంటున్నారా అంతా? తలపట్టుకుని సోఫాలో కూలబడిపోయాడు గోపాల్. అతని కంట కన్నీళ్లు, కరిగిపోతున్న మానవత్వం. అయితే ఆ తర్వాత అతడెన్నోసార్లు తండ్రికి ఉత్తరం రాద్దామనుకున్నా రాయలేకపోయాడు. స్వగ్రామం వెళ్దామనుకున్నా వెళ్లలేకపోయాడు. బంధువులు నిందిస్తారనో, తండ్రి తిడతాడనో ఏదో భయం. ఊబిలో కూరుకుపోతున్నట్లుగా తెలుస్తున్నా బయటకు పడలేని బలహీనత. అతన్ని అడపాదడపా కన్నీళ్లు ముంచెత్తుతున్నాయి. ఆ కన్నీళ్లు అతని దౌర్బల్యం. మొత్తానికి ధైర్యం తెచ్చుకొని స్వగ్రామం రావడానికి 8 ఏళ్లు పట్టింది. అప్పటికే నాన్న రిటైర్ అయి 5 ఏళ్లయింది. ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో వాకబు చేశాడు. ధైర్యం కూడదీసుకొని వచ్చాడు. తల్లిదండ్రులను తనతో తీసుకెళ్లడానికే వచ్చాడు. తండ్రి ఎంత తిట్టిపోస్తాడో, తల్లి ఎంత ఏడుస్తుందని భయపడ్డాడు. కాని అవేవీ లేకపోవటం ఆశ్చర్యమే. నా తల్లిదండ్రులు అందరిలా కాదు అనుకున్నాడు తృప్తిగా. అమ్మ పేరంట నుంచి వస్తూ వస్తూ మార్కెట్కెళ్లి ఉప్పుచాప ముక్కలు తెచ్చింది. వాటిని వేపుతుంటే ఇల్లంతా వాసన. గోపాల్ నోరు ఊరిపోయింది. కడుపు నిండా గాలి పీల్చుకున్నాడు. పప్పుచారు, ఉప్పుచాపతో భోజనం అతనికెంతో ఇష్టం. చిచి, కంపు కంపు అంటూ రాధ ఉప్పుచాపను దగ్గరకు రానివ్వదు. అమ్మ కడుపు చూస్తుంది, ఆలి జేబు చూస్తుంది అన్న సామెత తన విషయంలో నిజమే. భోజనం చేస్తుంటే ఎంతో తృప్తిగా, హాయిగా ఉంది. వెంటనే కన్నీళ్లు తిరిగాయి అతనికి. ఆ కన్నీళ్లు తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత. భోజనం అయ్యాక వాళ్ళని తనతో హైదరాబాద్ వచ్చేయమన్నాడు గోపాల్. ఏ, కోడలికి ఒంట్లో బాగలేదా? టక్కున అడిగాడు రామయ్య. కాసేపు ఆగి, కోడలికి బాగలేదు కదూ, పనిపాట్లు చేసుకోలేకపోతోంది కదూ, వంట చేయటం, పిల్లలకు నీకు భోజనం క్యారేజీలు సిద్ధం చేయటం,
పిల్లల్ని చదివించడం ఇవేవీ చేయలేకపోతుంది కదూ? ఈ బాధ్యత తీసుకోవడానికి మీ అత్తగారు వాళ్ళు సిద్ధంగా లేరు కదూ? తూటాల్లా వెంటనే ప్రశ్నలు పేల్చాడు రామయ్య. ఆయన చెప్పిందంతా నిజమే. గోపాలం తల వాచిపోయింది. తల వంచిన తనయుడు భుజం మీద చెయ్యవేసి, చూడు బాబూ, ఇంకో 4 రోజుల్లో పిల్లలకు వేసవి సెలవులే కదా, అంతవరకు ఎలానో తంటాలు పడి సెలవుల్లో అందరూ ఇక్కడికే వచ్చేయండి. ఇక్కడ మంచి డాక్టర్లే ఉన్నారు. కోడలికి నయమయ్యే వరకు కంటికి రెప్పలా మేం చూసుకుంటాము మృదువుగా అన్నాడు రామయ్య. మీరే అక్కడికి రావచ్చు కదా, భయపడుతూనే అడిగాడు గోపాల్. తీక్షణంగా కొడుకు వైపు చూస్తూ, నీ దయాదాక్షిణ్యాల మీద బ్రతకడం మాకు నామోషి కాదు. కోడలి దయాదాక్షిణ్యాలు లేకపోయినా సర్దుకుపోగలం. కాని ఒకే ఇంట్లో ఉంటూ నీ అత్తమామలు పెత్తనం చలాయిస్తుంటే నీ తల్లిదండ్రులు ఊడిగం చేయటం నీకు సిగ్గనిపించకపోయినా మాకు నచ్చదు. నీ ఇంట్లో నీ అభిమతము, నీ అధికారము చెల్లే రోజున తప్పకొస్తాంలే, సూటిగా చెప్పాడు రామయ్య. బాణం దెబ్బతిన్న పక్షిలాగా విలవిల్లాడిపోయాడు గోపాల్. కన్నీళ్లు ఉబ్బికి వస్తున్నాయి. ఈ కన్నీళ్లు బాధ. ఆ కన్నీరు చూసి కరిగిపోయిన రామయ్య కొడుకుని అక్కన చేర్చుకొని తల నిమురుతూ, ఎందుకురా కన్నీరు? మాకు మీ మీద కోపం లేదు, కక్ష తీర్చుకోవాలన్న కోరిక లేదు. మా నుంచి నీకే సమస్య రాకుండా నువ్వు హాయిగా ఉండడమే మాకు కావాలి. ఒకసారి బద్దలైన మా గుండెల్ని ఎలానో అతికించుకున్నాం, హాయిగానే ఉన్నాం. ఇప్పుడు మేము మీ ఇంటికొస్తే మళ్లీ అవమానాలు తప్పవు. ఇంట్లో ఘర్షణ తగువులు తీర్చలేక నీకు బాధ, మాకు బాధ. మేము వెనక్కి వచ్చేయడం, ఇంకోసారి గుండెలు పగలడం, ఇవన్నీ అవసరమా? ఇంకోసారి బద్దలైన ఈ గుండెలింకా అతుకుపడవు నాయనా. నేను బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. మీరే ఇక్కడికి రండి, మేము నీ ఇంటికి రాము అన్నాడు అతను. ఆ స్వరంలోని మృదుత్వం, వాత్సల్యం గోపాల్ హృదయాన్ని చెల్లున తాకాయి. దుఃఖంతో కన్నీటితో ఉక్కిరి బిక్కిరయ్యాడు. ఆ కన్నీళ్లకర్థం ఓ కొడుకు చేతకానితనం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.